మళ్ళీ మలేషియా మావయ్యగా రంగంలోకి దిగిన మటన్ కొట్టు మాణిక్యం. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరిగిందో వినాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి అందరూ బిర్యానీ తిన్న తర్వాత ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్తుంది. అసలు ఫంక్షన్కి వస్తానన్న మీ నాన్న ఎటు వెళ్ళాడు? ఫ్లైట్ ఎక్కి గాల్లోనే కలిసిపోయాడా? అసలు నీకు పుట్టిల్లు అనేది ఉందా? మనోజ్కి అత్తగారిల్లు అనేది ఒకటి ఉందా? శృతిని చూడు, వాళ్ళు గొడవ పడి పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత నగలు తెచ్చిచ్చింది. వాళ్ళ నాన్న లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాడు. అంతెందుకు, పూలు అమ్ముకునే మీనాకు కూడా ఒక తండ్రి లేకపోయినా కూడా ఆ తల్లి అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. మొన్న కూడా పండక్కు పిలిచి బట్టలు పెట్టి ఉంగరం పెట్టింది అల్లుడికి. అలాంటి పూలు అమ్ముకునే వాళ్ళే ఇలా చేస్తుంటే అసలు మీ నాన్న ఎక్కడా? ఇంతవరకు ఒక్కసారన్నా ఫోన్లో కూడా మాట్లాడించావా అని రోహిణిని బాగా గుచ్చి అడుగుతూ ఉంటుంది. రోహిణికి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. నా పరిస్థితి కూడా అలాగే ఉంది అత్తయ్య, ఫోన్ దొరకటం లేదు, అసలు మా నాన్నకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు, నాకు కొంచెం టైం ఇవ్వండి అత్తయ్య అని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక కొన్ని రోజులు మాత్రమే నీకు టైం, మీ నాన్నని ఖచ్చితంగా తీసుకురావాలి అని గడువు పెట్టి వెళ్తుంది. ఇక రోహిణికి ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. తన ఫ్రెండు, మీ మామయ్యలాగా మీ నాన్నను కూడా వేరే క్యారెక్టర్ తీసుకొచ్చి పెడదామా అంటే, మా అత్తయ్య చూసేది మా నాన్న కోసం కాదే, మా నాన్న తెచ్చే డబ్బుల కోసం. సో దానికోసం ఇంకా వేరే క్యారెక్టర్ అవసరం లేదు. నేను ఒక ఐడియా ఆలోచించాను, దాన్ని అమలు చేద్దామని అనుకుంటుంది. అంతటితోటి ఆ సీన్ అయిపోతుంది. ఇక మటన్ కొట్టు మాణిక్యం పాపా 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 అంటూ గేట్ తన్నుకుంటూ గబగబా ఇంట్లోకి వచ్చి అందరి చేత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి తీసుకొని ఇక చెప్తాడు, మీ నాన్నని జైల్లో వేశారు మలేషియా పోలీసులు, నీ ఫంక్షన్కి వస్తుంటేనే మీ ఇన్వెస్టర్స్ మోసం చేసి ఆ పనిని మీ నాన్న మీద వేశారు, అందుకని మీ నాన్నని జైల్లో వేశారు అని చెప్తుంది. అలాగే చెప్పంగానే రోహిణి నాన్న అని పెద్దగా కేక వేస్తుంది. ఇక ప్రభావతి కూడా అది నమ్ముతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడాలి వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.